ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనము బ్లౌజ్ కటింగ్ లో వి నెక్ అంటే పైకి తొడిగేది కాదండి. ఇంగ్లీష్ వి ఉంటుంది చూడండి, ఆ వి నెక్ అన్నమాట. ముందు ప్లస్ వెనక ఈ కటింగ్ ఎలా చేయాలి. ఈ కటింగ్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ అయిందండి బాగా. ముందు కూడా కొంచెం కిందికి తొడగడం, ముందు కూడా కొంచెం కిందికి వేయడం, ఇలాంటివి చాలా మంది చేస్తున్నారనమాట. అయితే ఇది ఎలా వేయాలి, ఎలా చేయాలి, ఇది సభ్యశాసి కాకుండా మనం 1 డాట్ నార్మల్ కూడా కుట్టుకోవచ్చా? ఇదేంటంటే సభ్యశాసి బ్లౌజ్కే పెడుతూ ఉంటారు ఎక్కువ. ఈ మోడల్ ఒకటి, ఈ మోడల్ ఒకటి, దానికే కాకుండా మనం నార్మల్ దానికి కూడా పెట్టుకోవచ్చా అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను. ఈ వీడియోలో కటింగ్ మిస్ కాకుండా చూడండి, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క బ్లౌజ్ మీకు 600 నుంచి 700 దాకా కుట్టుకోవచ్చు అండి. ఇంకేమైనా మంచి మోడల్ పెడితే 1000 రూపాయలు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్ అనమాట. దీని మీదకి బ్లాక్ శారీ ఇచ్చారు. వైట్ బ్లౌజ్ ఇది చూడండి, ఇలా ఇది అనమాట బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు నేను డ్రాయింగ్ వేస్తే మీకు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా శారీ వచ్చేసి వైట్ ప్లస్ ఇది ఈ కాంబినేషన్ లో ఉందన్నమాట. 2 ఎల్లో అంటే గోల్డ్ ఎల్లో మీద ఉంది. అయితే ఈయన వచ్చేసి మనకి రెడీమేడ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది కరెక్ట్ గా ఉందంట. సేమ్ ఇలాగే ఫ్రంట్స్ కట్ పెట్టి మనం వీ నెక్ పెట్టి కట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నడుము సైజ్ ఇలా పెడదాము. దీనికి డాట్స్ వేయరండి రెడీమేడ్ దానికి, అందువల్లనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఆమె కూడా చెప్పారు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా లేదండి. మీరు ఎంగేజ్మెంట్ కి కుట్టిన బ్లౌజ్ చాలా బాగుంది, కాకపోతే మేము చాలా దూరంలో ఉన్నాం కాబట్టి మీరు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ బ్లౌజ్ కుట్టారు కదా, అలాగే పెట్టండి, ఓన్లీ లూజులు ఒకటి చూసుకోండి అని చెప్పి పంపించారనమాట. ఓకే అని చెప్పేసి నాకు ఆల్రెడీ ఆమె కొలతలు ఉన్నాయి, ఆ కొలతల ప్రకారం కొలుచుకున్నాను. ఇక ఈ డాట్ ఒక తేడా, చిన్న చిన్నవి నెక్కులు తేడాలు ఉన్నాయి, అవి నేను సెట్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? కప్పు పొడవు ఖర్చులతో కలిపేసి చేసేయండి. ఇలా స్ట్రైట్ గా మంచిగా గీసేయండి. మీకేంటంటే చాక్ పీస్ తీసుకున్నానండి, లావుగా గీస్తేనే మీకు అర్థమవుతుందని. సన్నగా గీస్తే మీకు వీడియోలో పడట్లేదండి, అందువల్ల కొంచెం లావుగా గీస్తున్నాను. నెక్ వచ్చేసి ఇక్కడికి ఉంది, అయితే కొంచెం కిందికి దించాలన్నమాట నెక్. ఓకేనా? ఇలా పెట్టుకొని కిందికి దించుకోవాలి. తర్వాతకు వచ్చేసి షోల్డర్ చూసుకుందాం. ఇవన్నీ మీరు ఆల్రెడీ చూసినవే, కాకపోతే ఏంటి అంటే మీకు మళ్ళీ గీసి చూపిస్తే మంచిగా అర్థమవుతాయని నేను చెప్తున్నాను. ఇలా ఓకేనా? చూడండి ఎంత బాగుందో, చాలా చక్కగా చాలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఉంటుంది మనకి కటింగ్ అనేది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా చక్కగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టి గీత గీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం వీ నెక్ కట్ చేసుకోవాలి. అంటే చెప్తాను చూడండి, కొంచెం ఇది కిందికి ఉండాలి. దీన్ని కరెక్ట్ గా ఇలా పెట్టేసి చూడండి, ఇలా పెట్టేసి కొంచెం ఇలా కట్ చేయాలి భుజం మీద. అర్థమైందా? ఇక్కడ ఎందుకంటే మనకి జారకుండా ఉండడం కోసం నేను అలా పెట్టాను. కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు వేసుకునేసరికి మనకు సరిపోయేటట్టుగా ఉండాలి. ఇంకా కొంచెం ఏంటంటే వీ నెక్ కోసం కొద్దిగా ఇలా ఈ స్టెప్ తీయండి మీరు, బాగుంటుంది. ఇది వెడల్పోయిన తర్వాత ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను తీసి. చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఒక ముస్లిమ్స్ ఆమె ఈ నెక్ బాగా ఇష్టపడేవారు అనమాట. అప్పటి నుంచి నాకు అలవాటు అండి ఇది. వీ నెక్కులు, పలక నెక్కులు బాగా పెట్టేది నేను అప్పుడు. ఇవి వీలైతే నేను స్టిచ్చింగ్ కూడా పెడతాను. చూడండి, తొడిగిన తర్వాత ఇలా వస్తుంది స్ట్రైట్ గా మంచిగా మనకి టైట్ గా. ఈ లూజ్ అనేది మీకు డాట్స్ లలో వెళ్ళిపోతుంది కాబట్టి మీకు ఇలా వస్తుంది అనమాట నెక్. అర్థమైంది కదా? చాలా బాగుంటుంది నెక్ అనేది. ఇలా చేసిన తర్వాత ఇక మనం కాట్లు పెట్టేద్దాం. ఇలా చూడండి, ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు, ఇక్కడ ఒక కాటు. ఇది బ్యాక్ ఓపెన్ అని పెట్టుకుందామని అంటే వద్దన్నారు, నాకు ఫ్రంట్ ఓపెనే కావాలన్నారు. కానీ బ్యాక్ ఓపెన్ కి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేస్తే మాత్రం బ్యాక్ ఓపెన్ కి చేయండి. ఓకేనా? ఇలా కాకుండా బ్యాక్ ఓపెన్ కి చేశారనుకోండి చాలా బాగుంటుంది, చాలా నీట్ గా కూడా ఉంటుంది అనమాట. ఇలా తీసేసాను. తీసేసిన తర్వాత ఇక ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్స్ కట్ కాబట్టి మనం ఇలా పెట్టేసి దీన్ని సేమ్ ఇలాగే వేసి చూడండి, ఇలా వేసేసి ఇక మనం ఏం చేయాలి అంటే ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసేసుకోవాలి. కొంచెం 1 ఇంచ్ మందం పెంచాలన్నమాట ఇలా. ఓకేనా? ముందు పార్ట్ పెంచి కట్ చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడికైతే పెట్టాలనుకుంటున్నాం అక్కడ నుంచి ఇలా వీ నెక్ పెట్టేసేయండి. ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే షేప్ అవుట్ కాకుండా చూసుకోండి. మనం కట్ చేసేటప్పుడు కరెక్ట్ గా వీ లాగా వస్తుందా, విడిగా వస్తుందా. ఈ అంచు పీస్ని అయితే తీసేయండి. అంచు పీస్ని తీసేసి చక్కగా బ్యాక్ ప్రింట్ అనేది ఇలా తీసేసుకోండి. బ్యాక్ ప్రింట్ అనేది మనం ఇప్పుడు ఇది బ్యాక్ ప్రకారం తీసాను, ఫ్రంట్ నేను తీస్తాను చూడండి.
ఇప్పుడు ఇలా ఉంది, ఇది వీ నెక్ అనమాట. ఓకేనా, దీన్ని కొంచెం కరువు తీసుకోవాలి. ఇలా మనకి తొడిగేసరికి అది ఏమవుతుంది అంటే చక్కగా అవుతుంది, మనకి నీట్గా కనిపిస్తే చక్కగా అవుతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనం తీసేయండి. ఇలా తీసేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఇలా ఈ బ్యాక్ ఫ్రంట్ని తీసేసుకుందాం చక్కగా. ఇలా చూడండి, ఈ బ్యాక్ ఫ్రంట్ని తీసిన తర్వాత ఒక 1.5 ఇంచెస్కి ఒక కాటు, 1.5 ఇంచెస్కి ఒక కాటు ఇలా పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ గుర్తుకి మనం చక్కగా చూడండి, ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్కి 4 లేదా పావు తక్కువ 3.5 పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే లావుని బట్టి పెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ పెట్టేసి పైనుంచి మనం ఏం చేయాలంటే ఇక్కడికి 10.5 పెట్టేశాను. ఈ 10.5కి మనం ఏం చేయాలి అంటే దీన్ని స్ట్రైట్గా ఇలా గీసేసి, మీకు తెలుసు ఇంత ముందు కూడా చూపించాను, ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కొచ్చగా రావద్దు, ఇలా రౌండ్గా రావాలి. ఫస్ట్ దీన్ని తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ డాట్ మన్నం కొంచెం మనం 1/4 ఇంచ్ మన్నం తీసి దీంట్లోకి ఇలా క్రాస్గా తీసేయాలి ముక్కని. ఇలా తీసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే చెస్ట్ని బట్టి డాట్ వెడల్పు అనేది తీయాలి. మనం ఎలాగ ఇక్కడ లూజ్ పెట్టుకున్నాము, తీసినా కూడా పర్వాలేదు, మంచిగా వస్తుంది అనమాట నీట్గా. ఓకేనా, ఇలా వచ్చింది చూడండి, ఎంత బాగుందో అసలు కటింగ్. ఇలా మనం తీసుకోవాలి. ప్రిన్స్ కట్ అనేది ఏ మోడల్లో అయినా తీయొచ్చు, మనం ముందు ఏ మోడల్ పెట్టినా పర్వాలేదు, కానీ ముందు తీసే ప్రాసెస్ మాత్రం ఇదే. ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఏమి ఉండవు. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇదండి. ఇక దీంట్లో మనం ఏం చేద్దామంటే ఎల్బో హ్యాండ్స్ కట్ చేద్దాం. ఓకేనా, ఇలా పెట్టేసి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ అదికిచ్చింది మాత్రం హాఫ్ అండి, నేను ఇక్కడికి పెట్టేశాను. ఈ హాఫ్ ఏం చేద్దామంటే ఇలా పెట్టుకోవాలి. దీంతో మన పొడవుతో సంబంధం లేదు, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది మనకు సంబంధం అనమాట. ఓకే, ఇలా పెట్టుకుంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్. అంటే దీన్ని ఇది వచ్చేసి ఖర్చు, ఇది వచ్చేసి మనకి పొడవు, హ్యాండ్ పొడవు అనమాట. సులువుగా చేయొచ్చు. కటింగ్ అనేది ఏంటంటే చాలా లాంగ్ ప్రాసెస్, చాలా ఆలోచించాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా 1 ఇంచ్ మందం చేసి ఇక్కడ నుంచి ఈ ఇంచు కాడ నుంచి దీన్ని ఇలా డొలపాలి. ఇలా డొలిపేసి ఇలా మనం చేసుకోవాలి. ఇలా చేసేసి ఇలా మనం కటింగ్ చేయాలి. చేసేసి ఇక్కడ కాటు, ఇక్కడ ఒక కాటు పెట్టేసి ఇప్పుడు మనం దీన్ని తీసి చక్కగా మనం ఇలా చేసుకోవాలి. ఓకేనా, ఇలా పెట్టేసి ఇక్కడ కాటు పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ ఫ్రంట్ తీసేసుకొని ఇక్కడ కాటు పెట్టాము. ఈ ముక్కలు ఏంటి అంటే చిన్న చంక పేలికలు అనేవి మనం వేసుకోవాలి తర్వాతకి. ఇలా కట్ చేసి ఈ ముక్క ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది మనకి. ఓకేనా, ఇలా యాడ్ చేసుకుంటే చంకలో కూడా మనకి పేలిక అనేది వచ్చేస్తుంది అనమాట. ఒరిజినల్ కట్ చేద్దాం. ఓకేనా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం అనుకుంటాం కదా ప్రతిసారి కూడా ఏందో మనం ఎలా కట్ చేస్తున్నామో ఏంటో అని, కానీ ఏమీ అలా ప్రాబ్లం ఏం లేదండి. చాలా ఈజీ ప్రాసెస్లో మనం కట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కటింగ్ అనేది. ఓకేనా, ఇలా పెట్టేసి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా కుడితే చాలా నీట్గా ఉంటుంది. తనకు సలహా ఇచ్చింది కూడా నేనే, ఎందుకంటే కొంతమంది టైలర్ల మీదనే డిఫరెంట్ అవుతారు. అలాంటి వాళ్ళని మనం అన్యాయం చేయొద్దు. ఏదో ఒకటి పెట్టి ఆ క్లాత్కి ఏ మోడల్ బాగుంటుందో ఆ మోడల్ మనం పెట్టాలన్నమాట. పెడితేనే అప్పుడు చూసే వాళ్ళకి బాగుంటుంది, అప్పుడు మనం కూడా టైలర్ అనిపించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా పర్లేదు మంచిగానే చెప్పారు ఎవరో కానీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఈ హ్యాండ్స్ అనేవి మనకి ఫుల్ హ్యాండ్స్ రావండి. తనని ఇప్పుడు వీడియో కట్ చేసిన తర్వాత ఫోన్ చేసి మరి ఫుల్ రావట్లేదమ్మా ఏం చేయమంటావు అని అడిగి ఇటు ఫుల్ తీసుకోవచ్చు. మళ్ళీ ఫ్రంట్ మనం ఇది తీయాలి కదా, ఏదంటే మన ప్రిన్స్ కట్ తీయాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మంచి మాట చిన్న మాట ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మన జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఒకటి అనిపిస్తూ ఉంటుంది. బాగా డబ్బు ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడైనా వాడి దృష్టిలో వాడు పేదవాడే, డబ్బున్నవాడు. ఎందుకంటే వాడికి ఉన్న డబ్బు చాలక ఇంకా సంపాదించాలనే ఆలోచన. అలాగే పేదవాడు ఆలోచన కూడా అదే, నేను పేదవాడిని ఇంకా సంపాదించాలని. మధ్యతరగతి వాడి ఆలోచన కూడా అదే. ఈ ముగ్గురికి కూడా నేను పేదోడిని అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు పేదోడు, తను అనుభవించేటప్పుడు తన ఖర్చులకి దానికి ఎలా తీసేటప్పుడు తను ఉన్నవాడే.
కానీ నా దృష్టిలో పేదవాడు అనేవాడు, మధ్యతరగతి అనేవాడు, లేనివాడు అనేవాడు మనస్సుతో కలెక్షన్ ఉంటుందండి. ఇచ్చే గుణం, ఇచ్చే గిఫ్ట్, ఇచ్చే హదియా అంటే మనం ఇచ్చేది ఎంత పెద్దదా, ఎంత విలువైనదా అనేది కాదండి ముఖ్యం. మనం ఇచ్చేది ఎంతలో ఉందా, అది ఎవరికి అవసరం పడుతుందా అనేది ముఖ్యం అనమాట. ఈ చిన్న చిన్న మాటలు ఏంటంటే మాకు మసీదులలో చెప్తూ ఉంటారు. నాకు చాలా మంచిగా అనిపించిన మాటలు నేను మీతో పంచుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎవరో కాదు నా ఛానల్లో ఉన్నారు, నా సొంత ఫ్యామిలీ కాబట్టి ప్రతి విషయం మీకు చెప్తూ ఉంటాను. అయితే ఒక్కొక్కళ్ళకి ఏంటంటే డబ్బు ఉంటుంది బాగా, కానీ ఇచ్చే మనస్తత్వం ఉండదు. వాడు ఒక పేదవాడికి కూడా ఒక నేను చూశానండి నా కళ్ళతో. పేదవాడికి కూడా వాడు కోట్లు సంపాదించుకుంటూ కూడా వాడు చిల్లర దేవులు ఆడుకుంటూ ఉంటాడు వచ్చినప్పుడు, వేసేటప్పుడు. నువ్వు ఒక అడుక్కునే వాడికి ₹1 వేసినప్పుడు నువ్వు ఏ గుడికో, ఏ మసీదుకో, ఏ చర్చికో వెళ్ళి నువ్వు కూడా అడుక్కుంటావు దేవుణ్ణి. అప్పుడు నీకు ఎంత వేయాలి? ఇప్పుడు నీకు వేసేది దేవుడు ఎంత, అదే చిల్లర నీకు వేస్తాడు దేవుడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అడుక్కునేవాడి చేయి మీద, అడుక్కునేవాడి తల మీద దేవుడు చేయి ఉంటుందంట. మన మనస్తత్వాన్ని పట్టే మన దాన ధర్మాలు ఉంటాయంట. మన దాన ధర్మాలను బట్టి మన కర్మఫలం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తు చేయండి. మనం తెలియక ఏదైనా తప్పులు చేస్తే అవి తూడవాలి దేవుడు అంటే ఈ దాన ధర్మాల వల్లనే జరుగుతుందన్నమాట. ఈ దాన ధర్మాల వల్ల మనం చేసిన తప్పులే కాకుండా 70 ఆపదల నుంచి మనం బయటపడతాం. మీరు చేసే ఒక ₹10, ₹20 దానం వల్ల మీకు, మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి ఆపదలు ఉంటాయి చూడండి. అవి వచ్చే ఆపదల్ని దేవుడు ఆపుతాడనమాట. దానికి అంత పవర్ ఉంటుంది. ఎప్పుడైనా ఇది బాగా మీరు గుర్తుంచుకోండి. అయితే ఇచ్చేవాడు ఉన్నవాడు ఏంటంటే ఎంతసేపటికి వాడు దాన ధర్మాలు చేయడు. ఎందుకంటే వాడు కట్టగట్టి వాడు అలాగే వెళ్ళిపోతాడు. కానీ ఉన్నవాళ్ళు దాన్ని అనుభవిస్తారు. వాడు కూడా భరించలేడు, అనుభవించలేడు దాన్ని. అలా ఉంటుందన్నమాట. కానీ ఉన్నవాళ్ళదని పక్కన పెడదాం. కానీ లేని వాడికి ఏంటి అంటే నాకుంటే నేను పెట్టగలుగుతాను, నాకు అదే వాడికున్న 10 ఎకరాలు నాకుంటే లేని వాడికి ఒక కట్ట బియ్యం ఎద్దును అనే ఆలోచన ఉంటుంది చూడండి. అది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే వీడి దగ్గర లేకపోయినా కనీసం ఆలోచన ఉంది. నాకు దేవుడు ఇస్తే నేను ఇవ్వాలి, దేవుడు పెడితే నేను పెట్టాలి అనే ఆలోచన చాలా గొప్పదండి. ఆ ఆలోచన అందరికీ ఉండదు. కానీ ఇక దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు మా మసీదులో. అదేంటి అంటే ఒక అతను ఒక ఎడారిలో నడుస్తూ ఉన్నాడంట. నడుస్తూ ఉంటే పెద్ద పెద్ద ఎడారిలో ఏముంటాయి, ఇసుక కుప్పలు ఉంటాయి అన్నమాట. ఇసుక కుప్పలు ఉంటే తను చూసుకుంటూ ఆ ఇసుక కుప్పలను చూసుకుని, దేవుడా నాకు ఇంత ధనం ఉంటే నేను, మనస్ఫూర్తిగా వాడు కోరుకుంటున్నాడు అనమాట, ఇంత ధనం ఉంటే నేను పేదవాడికి పంచేవాడిని. ఈ కుప్పలు ఇసుకని చూడగానే తనకు ఆలోచన వచ్చింది. ఏమని, ఇంత రాసులుగా నాకు ధనాన్ని నువ్వు ఇస్తే నేను పేదవాడికి పంచేవాడిని. తన ఆలోచన, తన మనసులో ఉన్న సంకల్పం, తనలో ఉన్న ఆలోచన దేవుడికి నచ్చి వెంటనే తనకు అది ఇవ్వకపోయినా తను పంచినంత పుణ్యాన్ని తన అకౌంట్లో రాశాడనమాట. చూడండి మనిషి ఆలోచన ఎంత గొప్పదో. మనం ఏదైతే ఆలోచిస్తామో అది దైవానికి అది అర్థమవుతుంది. దైవం మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడు ఇస్తాడనమాట. మన మనసులో నుంచి లేనిది, మన గొంతులో నుంచి మన పై మాట మనకు వచ్చింది అనుకోండి, అది దేవుడు పక్కా గుర్తుపడతాడనమాట. అందువల్లనే ఎవరికైనా కూడా దానం ధర్మాలు చేస్తేనే మనం గొప్పవాళ్ళం అనుకోవద్దు. ఆ ఆలోచన ఉన్నవాళ్ళు కూడా, అంటే డబ్బున్న వాళ్ళకి నేను చెప్పట్లేదండి, లేని వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను. ఆ ఆలోచన ఉంది చూడండి. ఆ యొక్క మనసులో తపన, ఆ యొక్క మనసులో బాధ అనేది, మీరు ఒక ముద్ద అన్నమే పెట్టండి, తన కడుపు నిండింది. ఆకలితో ఉన్నప్పుడు లేదు, మీరు చినిగిన గుడ్డలు వేసుకున్నారు, మీరు ఏదైతే ధరిస్తున్నారో ఆ గుడ్డలు తనకి ఇచ్చారు. ఇవి కూడా పెద్ద పెద్ద పుణ్యాల కింద దేవుడు వాటిని రాస్తాడనమాట. ఇవి మనకి తెలియాలండి. ఈ రోజుల్లో పిల్లలకి అసలు దాన ధర్మం అంటే ఏంటో, అసలు ఏది ఎలాదో వాళ్ళకి అసలు ఏం తెలియదండి. ఎందుకంటే టీవీకి, సెల్కి కనెక్ట్ అయి ఉన్నారండి. వాళ్ళు సరిగా మన ఎమ్మటి మసీదుకి, చర్చిలకి, గుళ్ళకు కూడా రారు పిల్లలు. ఏదో మనం తీసిపోతే ఫార్మాలిటీస్కి వస్తారు. కానీ మన సాంప్రదాయాలు, మన ప్రతిదీ వాళ్ళకి నేర్పించాలనేది నా ఆలోచన అనమాట. వాళ్ళకి నేర్పించాలి. అది నేర్పిస్తేనే దాన ధర్మాలు అంటే ఏంటి, అసలు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆ టీవీలో నుంచి, ఆ సెల్లుల నుంచి బయటకు వస్తేనే తెలుస్తాయండి. మీ పిల్లలే కాదండి, మా పిల్లలది కూడా అదే పరిస్థితి. నా గురించి నేను చెప్తున్నానని అనుకోండి, మీ గురించి అయితే నేను ఏది చెప్పను. అట్లా అనుకోండి మీరు. ఎందుకంటే ఎవరి గురించి ఏది ఉండదు, ఉత్త డిస్కషన్ అనమాట. ఈ పెద్ద పెద్ద ఇవేమి కాదు, మాటలు కావు. మనం మాట్లాడుకునే చిన్న చిన్న డిస్కషన్లు, మనలో ఉన్న లోపం ఒకటి పోయినా కూడా చాలు అనేది నా ఉద్దేశం. ఓకేనా?
ఒకవేళ నాలో ఈ లోపం ఉంటే మీకు చెప్తున్నా కూడా పోతుందా ఏంటి అనేది నా ఉద్దేశం అనమాట. అలా చెప్తాను నేను. మీతో పాటు నేను మారాలి, నాతో పాటు మీరు మారాలి, ఈ చిన్న చిన్నవి ఏదైనా ఉన్నా పోవాలి అనేది నా ఉద్దేశం అనమాట. ఎప్పుడైనా మీ మనసులో కీనా కపటు అంటే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెడితేనే ఈ దాన ధర్మాల గురించి మీరు ఏదైనా మనసులో అనుకుంటే అది జరుగుతుంది అనమాట. అప్పుడు మీరు ఏది కోరుకున్నా దేవుడు ఇస్తాడు. ఓకేనా? మనం ప్రతిసారి గుడికి వెళ్ళి మనం ఏం కోరుకుంటాము? మనకు ఉన్నది సరిపోతుంది దేవుడా, ఈ తృప్తిమైన జీవితం చాలు అని మనం ఎవరూ కోరుకోము. ఇంకా దానికన్నా ఎక్కువ జీవితాన్ని ఇవ్వమని కోరుకుంటాం. కానీ అది తప్పండి. అలా కాదు, నీకు ఏదైతే నాకు ఇవ్వాలనుకుంటున్నావో అదే ఇవ్వు, నాకు అది చాలు, అది కోరుకుంటే చాలు. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో, ఏ టయానికి ఏది ఇవ్వాలి, ఏ జీవితం ఎలా సెట్ చేయాలి అనేది. అలాగే మనల్ని అందరినీ ఏకాధారణతో ఒక్కటే చూపుతో అందరినీ చల్లగా చూసే ఆ దేవుడికి కూడా తెలుసండి ఎవరికి ఏది ఇవ్వాలనేది. అర్ధరాత్రి వేళలో నల్ల చీమ నల్ల రాయి మీద, నల్ల గుట్ట మీద, నల్ల రాయి మీద నల్ల చీమ మనసులో ఏముందో కూడా ఆ పైవాడికి తెలుస్తుందండి. అలాంటి ప్రతి ఒక్క మనిషి గుండె తత్వం అది కూడా దేవుడికి తెలిసే ఉంటుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. దాన్ని మనం నమ్మాలి అంతే. ఇవన్నీ కూడా మీరు కొన్ని పాటిస్తారు, దాంట్లో కూడా ఇంకొన్ని పాటించాలనే ఉద్దేశంతోనే నేను చెప్పాను. అది కూడా నా ఫ్యామిలీ మెంబర్కి చెప్పినట్టుగానే. ఇక ఇలాంటి మంచి మంచి మాటలు మనం ప్రతి వీడియోలో కూడా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఎప్పుడు పనే కాదండి, మనం లోకానికి ఏం చేస్తున్నాము, మనం వేరే వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు చాలా ముఖ్యమండి. మన గురించి మనం కాకుండా వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించడం చాలా గొప్పమైన విషయం. అది మంచిగా ఆలోచించాలి, చెడుకైతే కాదు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి మాటల కోసం, మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.